Sponsored by Exclusio Acrylic. Elevating surfaces, enriching spaces. तेलंगाना राज्य करीमनगर जिला शहर के कांग्रेस पार्टी अध्यक्ष कोमाटी रेड्डी नरेंद्र रेड्डी ने सिटी कार्यालय में प्रेस मीट बुलाई, जिसमें नरेंद्र रेड्डी ने टीआरएस के पूर्व मंत्री केटीआर पर निशाना कहा और कहा, मुख्यमंत्री रेवंत रेड्डी पर हर रोज किसी बहाने से इल्जाम लगा रहे हो और कड़ी निंदा की। अब की बार कुछ भी कहा तो चुप नहीं होंगे और टीआरएस ने घोटाले किए थे, इसी वजह से तेलंगाना की प्रजा से टीआरएस को हार का सामना करना पड़ा। इस कार्यक्रम में ताजुद्दीन, लायक, दाना सिंह, अरुणा, कविता, बारी, खलील, भास्कर और अन्य कार्यकर्ताओं ने भाग लिया। नव भारत समाचार करीमनगर से कैमरामैन समद के साथ मोहम्मद शफीक अहमद की रिपोर्ट। बिड्डा కాంగ్రెస్ కార్యకర్తలు ఏందో నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు 2008-9లో వచ్చినావు. అచ్చుడితోటి నీకు తెలంగాణ ఉద్యమంలో నీకు ఏం కనిపించలే. ఒక్కసారి కాంగ్రెస్ చరిత్ర చూడు, వెనక తీర్చు. నికార్సైన మాలాంటి ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలైన ఇచ్చేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాం. మమ్మలను కదిలిస్తే కబడ్దారని చెప్తా ఉన్నాం. గత చరిత్ర ఒక్కసారి తెలుసుకో. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే నాలుక కోస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మూడు అడుగులు లేడని మాట్లాడతాడు. ఇవాళ మీ గుండెల్లో నిద్రపోయిండు కదా, ఇప్పటికీ మీ గుండెల్లో నిద్రపోతుండే కదా. ఎన్ని అడుగులు ఉంటుందా? బుల్లెట్ దిగిందా లేదా కావాలి, బుల్లెట్ దిగిందా లేదా, ఇలా ఆటోలో తిరుగుతున్నావా లేదా? మేం కరీంనగర్ జిల్లాలో ఉన్నారు చాలామంది నీ అయ్యా విదేశాలకు పంపిస్తా అని చెప్పి మోసం చేసినటువంటి బాధితులు తీసుకురామంట. వాళ్ళందరూ బతికే ఉన్నారు చాలామంది. అటువంటి వానికి మా ముఖ్యమంత్రి కాలుగోటు జరుపుకోవడం మాట్లాడతావా? ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు కూడా రాచరిక పాలన నుంచి ఇప్పటికైనా, ఆ రాచరిక పోకడల నుంచి ఇప్పటికైనా మార్పు వస్తుందేమో అని చెప్పి ఇప్పటిదాకా ఓపిక పడుతూ ఉన్నాం. మా సహనాన్ని పరీక్షించమని చెప్పి చెప్తా ఉన్నాం. ఎంతోమంది ఇవాళ నీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏం మాట్లాడుకుంటారు? ఇవాళ ఈ రాచరిక పోకడల వల్ల మా బతుకు ఇడికి అయిందని చెప్పి బాధపడుతున్నారు. ఒకసారి తెలుసుకో ఏం మాట్లాడుకుంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చేరుతామని చెప్పి లైన్లు కడుతున్నారు. ఇప్పటికైనా కూడా వీళ్ళకు బుద్ధి వస్తలేదు, ఇక ఈ పార్టీ ఉండదు, మేము ఇండ్లుండు వేస్ట్ అనేటువంటి పరిస్థితి నీ ప్రవర్తన వల్ల ఇవాళ మీ కార్యకర్తల నాయకుల లోపల ఉంది. నువ్వు మా ముఖ్యమంత్రిని తిడితే నువ్వు గొప్ప అనుకుంటున్నావు. మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాం, ఎవరు బుడ్రకాను, ఎవరు మొన్నటిదాకా బుడ్రకాన్ టోపీ పెట్టుకున్నారు, బుడ్రకాన్ టోపీ పెట్టుకొని ఎవరు తిరిగినరు? ఆ ముఖ్యమంత్రి బుడ్రకాన్ అని మాట్లాడుతాడు. ఏది వాడుతుంది, ఎట్లా వాడితే అట్లా. అరే ఎందుక చుట్టూ మంది, మార్బలం, బానిసలు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు లేకపోయేసరికి మనసు పడతలే అట్టినది.
ఇక అయిపోయింది, మీకు కథోడిచింది, మళ్ళీ ఇంకా మీ జీవితంలో అట్లాంటి పరిస్థితి మీకు రాదిక. కనీసం ఇంత ఎమ్మెల్యే హోదానో ప్రతిపక్ష హోదానో ఉండాలనుకుంటే మీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోమని చెప్తా ఉన్నాం.